హాయ్ అందరికీ మా హెల్సిన్బర్గ్లో ఈసారి దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ టాస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. మేము ఈ ఈవెంట్కి ఫ్యామిలీగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. సో ఫారిన్లో ఈవెంట్స్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారనేసి అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. కరెక్ట్గా తిరుమల శనివారం 3వ వారమే ఈ ఈవెంట్ కూడా ఉనింది. నేను మార్నింగ్ లేసి ఇంకా దేవుడికి నైవేద్యం అంతా చేసి పెట్టి దేవుడికి మొక్కాను. మధ్యాహ్నం పైన ఈవెంట్ కాబట్టి నేను నిదానంగా అయితే రెడీ అవుతా అన్నాను. ఈ ఈవెంట్ కోసం నేను సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనబడాలి అనేసి చాలా వెయిట్లెస్ అయిన ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను. నా దగ్గర ఉండే కొన్ని జ్యువెలరీస్ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను. భవేష్ని కూడా రెడీ చేసినాను. ఈ ఈవెంట్ అసలు ఆ రోజు జరుగుతుందా జరగదనే డౌట్ అయితే నాకు ఉంది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి గాలి వాన అయితే బీవచ్చంగా తోలుతా అనింది. దానివల్ల నేను ఇట్టయితే అనుకున్నాను. ఫైనల్గా ఈవెంట్ జరిగే ప్లేస్ కాడికి అయితే మేము వచ్చేసాము. ఎవరు రాలేదనుకుంటే లోపలికి వచ్చి చూస్తే చాలా మంది వచ్చేసి ఇంకా బతుకమ్మను అయితే రెడీ చేస్తా అన్నారు. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మను అయితే రెడీ చేస్తా అన్నారు. ఇంకా భవేష్ అయితే అక్కడే ప్లే ఏరియా ఉంది కాబట్టి ఈసారి వాడు మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా నాకు ఈ బతుకమ్మను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలనేసి చాలా బాగా అనిపిస్తానింది. అలానే ఒక ఫోటో తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి కలిసి పలకరించేసి అయితే వచ్చినాను. అంతలోగా కడుపులో ఆకలి స్టార్ట్ అయింది కాబట్టి స్నాక్స్ ఎలానో ఇస్తా అన్నారు. నా దగ్గర ఉండే టోకెన్ అయితే ఇచ్చేసి పునుగులు వడలు చట్నీ అయితే పెట్టుకొని వచ్చి నిదానంగా కూర్చొని తింటా అన్నాను. నేను తిని కాసేపటికి భవేష్కి కూడా తినిపించేసాను. అలానే ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలానే మా ప్రసన్న అక్క అయితే మంచిగా ఒక ప్రేయర్ సాంగ్ తో అయితే ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేపించారు. ఈ సెలబ్రేషన్ ని హైలైట్ చేసేటట్టు రాజా స్వాన్బర్గ్ అనే వాళ్ళని అయితే గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అలానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు అనేది కూడా వాళ్ళ మాటల్లో వినండి. My friend asked me to say this when I came up on the stage. Rana nukunara, ralena nukunara. We remember a few dialogues from our reels. For example, oka rose milk inka rose milk ni tagutundi. Achale. Nenu komchen Telugu matlatanu inka my wife. I told her if someone asked her to speak Telugu today, I told her to say this. Teledu. గుర్తులేదు మర్చిపోయా. ఈ మధ్య హెల్సిన్బర్గ్ లో జరిగే అన్ని ఈవెంట్స్ కి అయితే వీళ్ళు వెళ్తా ఉన్నారు. అలానే మన తెలుగు ఈవెంట్ కూడా వచ్చి మంచిగా పర్ఫామ్ చేశారు. ఫ్లూట్ జింక ముందు ఊడు, సింహం ముందు కాడు. Thank you so much for inviting us today. We're looking forward to watching all the shows. Happy Dasara. కార్యక్రమం బతుకమ్మ. సో నాకు బతుకమ్మ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే మా సైడ్ అయితే మేము జరుపుకోం బతుకమ్మ, ఒక దసరా మాత్రమే జరుపుకుంటాము. బట్ తెలంగాణలో బతుకమ్మ అనేది మనం దసరా ఎంత బాగా జరుపుకుంటామో అలాగే బతుకమ్మ అనేది కూడా పండుగను అంత బాగా జరుపుకుంటారు. ఇంకా మీట అసలైన ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతా ఉంది. మాతో పాటు మీరు కూడా చూసి అయితే బాగా ఎంజాయ్ చేయండి. ఈ పిల్లలకి డాన్స్ నేర్పించే లోపల వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే బాగా కష్టపడి ఉంటారు. ఆ కష్టానికి తగిన ఫలితమే ఈ డాన్స్. ఓల్డ్ సాంగ్స్ ఎప్పటికని ఓల్డ్ సాంగ్సే, దాన్ని ఏది బీట్ చేయలేదు. అది ఎప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఈ
ఈ అక్కా చెల్లెలు ప్రతిసారి పర్ఫామ్ చేస్తారు. డాన్స్తో పాటు ఎక్స్ప్రెషన్ కూడా అదరగొడతారు. అది నేను చెప్పేది కాదు, మీరు చూడండి. మా కిరణ్ అక్క గురించి చెప్పాలంటే ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. దాంట్లో భాగమే ఈ కోలాటము. ఈ పిల్లోడు ప్రతిసారి డిఫరెంట్గా ఏదో ఒక దేవుడి పాటికి డాన్స్ వేస్తాడు. ఈసారి ఈ పిల్లలు కూడా దాంట్లో హైలైట్గా డాన్స్ వేశారు. ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎంచుకునే సాంగ్లో ఉండే స్టెప్సే కొన్నిటిని ఫాలో అవుతుంది, బాగా వేస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే సాంగ్ ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టం అనేసి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ సుఖరాగక శంకరొచ్చరో శివకమ్మ. అక్కేస్తే మరి తమ్ముడు డాన్స్ వేయకపోతే బాగుంటుంది అనేసి తమ్ముడు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మా హెల్సిన్బర్గ్లో ఉండే గాన కోకిలలు ప్రతిసారి ఈవెంట్లో ఏదో ఒక సాంగ్తో అయితే అదరకొడతా అంటారు. ఈసారి అయితే చాలా బాగా పాడారు, అందరికీ నచ్చింది. ఈ నలుగురు అమ్మాయిలు డాన్స్ వేసేటప్పుడు అబ్బా వీళ్ళకి ఎంత బాగా వేస్తారా డాన్స్ అనేసి అనిపించేటట్టుగా వేసినారు. ఒకరి తర్వాత ఒకరైతే దుమ్ము లేగొట్టారు. వీళ్ళు కూడా ఈ ఈవెంట్లోనే ఫస్ట్ టైం అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా, డాన్స్ వేస్తారా అన్నట్టు అనిపించింది. చాలా చక్కగా వేశారు. నా డాన్స్ పర్ఫార్మెన్స్కి నేనే కమెంటరీ ఇచ్చుకుంటే బాగుండదు. సో నేను ఎలా చేశాను అనేసి అయితే కింద కమెంట్ చేయండి.
నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని రమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్న వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్కి నేను 100కి 100 పాయింట్స్ ఇస్తాను. మమ్మల్ని అంతా భలే ఎంటర్టైన్ చేశారు వాళ్ళు డాన్స్ వేసే అంతసేపు కూడా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు ఆ గుడితో. కపడుతుంది ధైర్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో కపడుతుంది ధైర్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు చమటక చమటక దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అందరి డాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మేమందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇంకా డిన్నర్ చేద్దాం అనేసి ఏమో క్యూలో నిలబడితే అటుపక్క నాన్ వెజ్ పెడుతున్నారు అనేసి ఒక సౌండ్ వినబడింది. సాటర్డే కదా ఇంకా తినకూడదు అనేసి గట్టిగా వెజ్ తినాలి అనుకున్నాను. ఇంకా అలానే మిక్స్డ్ వెజ్ రైస్, వెజిటేబుల్ కర్రీ, వైట్ రైస్, సాంబారు, పునుగులు, లడ్డు అయితే పెట్టినారు. ఇంకా అది తీసుకొని వెళ్ళి తినేసి భవేష్కి కూడా తినిపించే లోపల డీజే కూడా స్టార్ట్ అయిపోయింది. మేము డీజేలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. స్వీడన్లో జరిగిన దసరా సెలబ్రేషన్స్ చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.